అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. హృదయపూర్వకముగా సంపూర్ణ ఆత్మతో మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి అన్నదే ఇక్కడ ఆజ్ఞ. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. హల్లెలూయా. నువ్వు ఏది చేసినా ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయముతో చేయాల. నీ పూర్ణ హృదయముతో చేయాలి. తర్వాత నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలి. ఇది ఆజ్ఞ కదా, ఇది ఆజ్ఞ. నిర్లక్ష్యంగా కాదు, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో కదా, నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆయనను ప్రేమించాలి. 38 చదువుమా. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఏమంట? ముఖ్యమైనదియు మొదటిదియునైన అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏమనుందంటే దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ గ్రేట్ కమాండ్మెంట్ కదా, మొదటిది గొప్పది. కాబట్టి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నువ్వు చెయ్యి. ఏం చేసినా, ప్రార్థన చేస్తున్నావా, నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతో ప్రార్థన చెయ్యి. ముళ్ళ మీద కూర్చున్నట్టు చేయొద్దు ప్రార్థన. ముళ్ళ మీద కూర్చున్నట్టు నిమిషాల్లో సెకండ్స్లో ప్రార్థన ముగించకండి. ప్రార్థన చేసేటప్పుడు కొంత సమయం పెట్టుకోండి. మీరు పనులన్నీ పక్కన పెట్టండి, ఫోన్ ఎక్కడన్నా దూరం పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి. కొంచెంసేపు మనస్సు అంతా కూడా ఎవరి మీద పెట్టాలా? నేను నా దేవునితో మాట్లాడాలా, నా తండ్రితో మాట్లాడాలా. నేను పిల్లలకి చెప్పాలా, పిల్లలు డిస్టర్బ్ చేయకండి, ప్రశాంతంగా కూర్చొని. అదే టైంలో ఎవరో ఒకరు వస్తాడు, ఎవరో ఒకరు డిస్టర్బ్ కాకండి. మీకు తెలుసు ఏ టైంలో మీకు మరి ప్రశాంతంగా ఉంటుందో, డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో ఆ టైం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదయం 5 గంటలకు ఎవరు రారు కదండి, ఉదయం పిల్లలు లేచి అల్లరి చేయరు కదా, ఉదయం 5 గంటలకు ఎవరు మనం డిస్టర్బ్ చేయరు కదా. ఉదయం 5 గంటలకు లేదా 4 గంటలకు లేచి ఏకాంతంగా దేవునికి మొరపెట్టు. దేవుడు వింటాడు, దేవుడు నీ సమస్య నుండి విడిపిస్తాడు, దేవుడు నీ కన్నీళ్ళను తుడుస్తాడు, దేవుడు మాట్లాడతాడమ్మా, దేవుడు మాట్లాడతాడు. సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఏ బ్రో కమాన్ హ్యావ్ ఇట్ అంటాడు. ఏమంటాడు మావాడు, నేను ఇది తాగనండి, వేరే అది తెప్పిస్తా తాగు. మందు తాగేటప్పుడు వెళ్ళి కూర్చుంటాడు పక్కన. మళ్ళీ ఏమంటాడు తెలుసా, నేను మందు తాగను, కూల్ డ్రింకే తాగుతాను వాళ్ళతో కూర్చొని. ఎందుకు కూర్చున్నాను అక్కడ? కూర్చోవచ్చా కదా, వాళ్ళతో కూర్చోవడమే కాదు, మందు తాగుడే కాదు. చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పు, వాళ్ళు తాగుతున్నారు కంపెనీ కోసం నేను వెళ్ళి కూర్చోవాలా. నువ్వు చెప్పొచ్చు కదా, నా దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అని. ఇవ్వడు. నాకు పాలు లేదు ఇక్కడ, నేను ప్రభు బల్లలో పాలు పొందేవాడను, నేను క్రీస్తు శరీరమును రక్తమును భుజించి పానము చేసే వ్యక్తిని, నేను యేసయ్య రక్తాన్ని తాగేవాడిని, నేను ప్రభు బల్లలో పాలు పొందేవాడను. కాబట్టి నేను దేంట్లో పాలు పొందను, నాకు పాలు లేదు. చెప్పగలవా? నెవర్. ఎందుకో తెలుసా, నీకు వచ్చే ఆ ఇన్కమ్ పోతుంది కదా, అంతే. అంతటి కూర్చోలేదనుకో, రేపు నీకు ప్రమోషన్ ఉండదు, ఇంక్రిమెంట్ ఉండదు, నీకేం రాదు. కానీ నువ్వు చెప్పలేవు. చెప్తావా? నా దేవునికి ఇది ఇష్టం లేదు, నేను సాక్రిమెంట్ తీసుకునేవాడు నేను. చెప్పగలవా? చెప్పలేం మనం. ఎందుకు? నీకు ధైర్యం లేదు, పిరికి ఆత్మ నీలో ఉంది.
అందుకే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఏమని? నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాను. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కదా కాపాడుతాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడ పోయినా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఏం కాదులే, ఎవరు చూస్తారులే, నేను తాగట్లేదు, నేనేం తప్పు చేయట్లేదు. కానీ వారితో నువ్వు కూర్చోవడం కూడా తప్పే కదా. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, ఇక్కడ మనం చూద్దాం. 23:3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఏమంట? తన మార్గములలో, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. పైన వచనం చూస్తే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన దేవుడు తన ప్రజల స్తోత్రముల మధ్యలో ఆయన సంచరిస్తాడంట. వారి స్తుతి ఆరాధన చేసేటప్పుడు వారి మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడంట. అందుకే సంఘమంతా కూడా ఎప్పుడు రావాలా? పాటలు మొదలు పెట్టగానే మనం అందరం వచ్చేసి ఆయనను ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ ఆయనను గణపరచాలి. అప్పుడు దేవుడు మన మధ్యలో సంచరిస్తాడంట. ఎంతమందికి మరి ఆ యొక్క అనుభవాన్ని పొందాలని ఆశ ఉంది కదా? దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆ సన్నిధి, ఆ వెలుగు, ఆ మహిమ చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో, ఎవరైతే వాక్యాన్ని, ఆయన ఉపదేశమును అంగీకరిస్తారో, వారి హృదయంలో దాచిపెట్టుకుంటారో, వారికి జీవము, సర్వ శరీరముకు ఆరోగ్యము, మరి వాటితో పాటు మరి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు కదా. సర్వలోకానికి, సర్వ సృష్టికి బోధించడం, వారికి క్రీస్తు గురించి ప్రకటించడం, ఆ కృప మనకి ఇచ్చాడు. ఈరోజు సాతానుడు నిన్ను వేధిస్తున్నాడు, సాతానుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే నీలో వాక్యం అనేది లేకపోవడమే కదా. 24 గంటలు మనకు నచ్చిన పాటలు వింటూ ఉంటాం, నచ్చిన మూవీస్ చూస్తూ ఉంటాం, నచ్చినవి చేస్తూ ఉంటాం టైంపాస్ కోసం. నేను ఒక మాట చెప్తాను మీకు, ఏం చేస్తారు తెలుసా? ఎవ్రీడే ఒక 10 నిమిషాలు వాక్యం వినండి. ఏం చేయాలి? ఎవ్రీడే 10 minutes ఆర్ 15 minutes మీకు టైం ఉంటే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువనే వినండి చాలు. ఆ వాక్యాన్ని ఆ రోజంతా మీరు హృదయంలో పెట్టుకొని మెడిటేట్ చేయండి. ఈవినింగ్ రాగానే, మీరు డ్యూటీ నుంచి రాగానే, లేదా మీరు ఒకవేళ ఇంట్లోనే ఉంటే కనుక మీరు ధ్యానం చేస్తూ మీరు ఆ ప్రార్థనలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితానికి దాన్ని అప్లై చేయండి. నేను చెప్తున్నా, కొన్ని రోజుల్లోనే మీ లైఫ్ పూర్తిగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కోల్పోయిన సమస్తమును రెండంతలుగా తిరిగి మీరు పొందుకుంటారు. హల్లెలూయా. మీరు ఏదైతే కోల్పోతా ఉన్నారో, ఏదైతే మీ లైఫ్లో కోల్పోయినారో, సంతోషం కోల్పోయినారో, ప్రేమను కోల్పోయినారా, లేకపోతే మీ జీవితంలో మరి డబ్బును కోల్పోయినారో, లేకపోతే మరి మీ జీవితంలో విలువైనవి మీరు కోల్పోయి ఉన్నారు, మీరు సంపాదించలేకపోతా ఉన్నారు, మీ వల్ల కాదు, మీరు సంపాదించలేదు ఇప్పటిదాకా. ఒక డ్రీమ్ హౌస్ కావచ్చు, లేకపోతే ఒక డ్రీమ్ కార్ కావచ్చు, లేకపోతే ఒక డ్రీమ్ కంపెనీ కదా, ఆ కంపెనీలో జాబ్ కావచ్చు, లేకపోతే ఆ పొజిషన్ కావచ్చు, లేకపోతే నీకు ఇదిగో ఈ శాలరీ, ఇంత శాలరీ నాకు ఉండాలని ఒక కళ నీకు ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు ఇట్లా చూసుకోవాలి, నీ పిల్లల్ని ఇట్లా చూసుకోవాలి, వాళ్ళు ఇట్లా సెట్ చేయాలి అని నీకు ఆశలు ఉన్నాయి, కానీ జరగట్లేదు కదా. కొంతమంది ఆ కలగన్నారు, కళలు కానీ మరి వారు కుటుంబాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు, అంటే వయసు అయిపోయి వెళ్ళిపోయారు, కానీ ఆ కళ ఇప్పటికే నెరవేరలేదు. నీ కళ నెరవేరాలంటే ఒకటే, నీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కళ నెరవేరుతుంది. నీ పిల్లల కళ నెరవేర్చగలుగుతావు,
వారి పిల్లల కళను కూడా నువ్వు నెరవేర్చగలుగుతావు. వారి తరతరములకు నీవు ఒక డ్రీమ్గా ఉంటావు. హల్లెలూయా. అంటే పొందలేని ఆ కళ నీ జీవితంలో సాధ్యం అవ్వడమే కాకుండా నీ పిల్లల జీవితంలో సాధ్యము చేసి వారికి నువ్వు ఒక డ్రీమ్, అంటే నిన్ను వాళ్ళు రీచ్ కానంతగా మరి దేవుడు నిన్ను గొప్పగా పెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.